నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. పట్నంలో అంబేద్కర్ 68 వర్ధంతి. ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం అవుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆర్డీఓతో కలిసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం చూపబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన 33 రోజుల పాటు జరగనున్న రెవెన్యూ సదస్సులతో అన్ని చిక్కులు తొలగించనున్నామన్నారు. అనంతరం ఆర్డీఓ మధులత బాల్య వివాహం బాలల హక్కులకు అవరోధమని, బాల్య వివాహం నేరం చట్ట ప్రకారం శిక్షార్హమని అంగన్వాడీ సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రైతుల నుంచి అర్జీలు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరిస్తామని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులను వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు రైతాంగం కోసం పనిచేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి. భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా, భూ వివాదాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సులు, రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులందరూ కూడా రైతులకి కొండంత అండగా ఉండి వారి యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి. ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాటిని, అలాగే ఎక్కడైతే అగ్రహారం భూములు ఉన్నాయో, అగ్రహారం ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు, అలాంటి వాటికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అబోవ్ ఆర్ఎస్ఆర్ ఉన్నవి రానున్న 3 నెలల్లో సర్వేలన్నీ పూర్తి చేసి ఏ ఎక్స్టెండ్లో ఎవరున్నారు, ఎంత విస్తీర్ణంలో ఎవరున్నారు నిర్ణయించి అబోవ్ ఆర్ఎస్ఆర్ ఉన్న వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని నేను సబ్ కలెక్టర్ గారిని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నా. అలాగే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, వీఆర్ఓలందరూ కూడా కష్టపడి పనిచేసి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గతంలో ప్రజాస్వామ్య విలువలు పెద్ద పట్టం కట్టేవాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చినాక రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు, ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేశారు. గన్నులు గురిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆస్తులు రాయించుకున్నారు. వైఎస్ఆర్ పాలనలో గన్నులు పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. అలాంటి వారికి ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు ఉందా అని అడుగుతున్నా. తండ్రి అధికారం ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్క అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని 5 ఏళ్ల పాటు ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నారు. మరో పక్క ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇది వాస్తవం కాదా? అనేక రెవెన్యూ సమస్యలు, ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూముల్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొల్లగొట్టేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా గండుకొట్టారు, అవినీతితో వేల కోట్లు దోచుకున్నారు, మరోపక్క ప్రైవేట్ ఆస్తులు లాక్కున్నారు. మొన్ననే గన్నులు పెట్టి ఏ విధంగా బెదిరించి పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో ఏ విధంగా వాటాలు తీసుకున్నారో ఈరోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇలాంటివి ఏమున్నా సరే, అలాగే ఇక్కడ వీఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు, రైతులు కంప్లైంట్ ఇచ్చారు. వీఆర్ఓ గతంలో వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వంలో వీఆర్ఓ చేసినటువంటి ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఈరోజు ప్రత్యక్షంగా సబ్ కలెక్టర్ గారి ముందు చెప్పారు. ఆన్లైన్ చేస్తానని డబ్బులు తీసుకొని పనిచేయలేదని, ఆనాడు పనిచేసినటువంటి వీఆర్ఓ రైతుల్ని మోసం చేశాడని
ఈరోజు నా సమక్షంలో సబ్ కలెక్టర్ గారి సమక్షంలో కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నా. ఎవరైతే లంచాల పేరుతో రైతుల్ని పిండి పిప్పి చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు రైతులు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నా. ఈరోజు అనేక చోట భూ కబ్జాలు జరిగినాయి. ఇలాంటి భూ కబ్జాలు భవిష్యత్తులో జరగకుండా భూరక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో రాజ్యాంగం రాయడానికి సహకరించారని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో రాజ్యాంగం రాయడానికి సహకరించారని, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ, బీసీ సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిసారి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిలో పాల్గొనడం జరిగింది. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఈ దేశానికి ఇచ్చిన ఆ రాజ్యాంగం అనే ఒక స్ఫూర్తితోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా ఎన్నో గొప్ప పదవులు అనుభవిస్తూ అందరూ సమానత్వంతో బతికేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే ఈ రాజ్యాంగాన్ని నిర్మించే దాంట్లో అన్ని విధాలుగా కూడా వారికి మద్దతు తెలపడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ గారికి, అదేవిధంగా మిగిలిన వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మీసాల ప్రసాద్ తెలియజేశారు. మండల కేంద్రమైన ఈపూరు ఎస్సీ హాస్టల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మీసాల ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకొని మంచి మంచి పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని ఎస్సీ హాస్టల్లో ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. అలానే హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అనుమతి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పిలిపించిన వాద్యన్ గారి నాయక్ గారికి, అలానే కార్యక్రమానికి చేసిన దేవసాయం గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 6వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ మొత్తానికి కూడా మా యొక్క జైభీములు. భారత రాజ్యాంగం అనేది లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ మొత్తం కూడా ఎక్కడో అట్టడుగున ఉండే పరిస్థితి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే, ఆయన పుట్టుండకపోతే మనం ఈ స్థితిలో ఉండేటోళ్ళం కాదు. ఈ చొక్కా వేసుకునే వాళ్ళం కాదు, ఈ వాచీలు పెట్టుకునే వాళ్ళం కాదు, ఈ స్థితిలో ఇక్కడ నిలబడేటోళ్ళం అసలు కాదు. ఆనాడు రాజ్యాంగం రాయకముందు మూతికి ముంత, ముట్టికి చీపురు ఉండేది. ఎందుకంటే మనం బజార్లో నడిచిన, మనం ఉమ్ము ఊసిన ఆ చీపిరి వెనక ముట్టికి తాటాకు ఉండేది, ముట్టికి కడతారు. ఆ తాటాకుని కట్టుకొని తిరగాలి. మనం నడిచిన నడక, ఉమ్ము ఊసిన ఆ తాటాకు తాకిడికి అంతా పోయిద్దని తాటాకు మన ముట్టికి కట్టేటోళ్ళు. కానీ ఆ దేవుడు, మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టి రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరిని కూడా ఈ స్థితిలో ఉంచేటందుకు
వారికి మరోసారి జైభీములు తెలుపుకుంటూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు మాల మహానాడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి ప్రజా సమస్యల కోసం పోరాడతామని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాలకు మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెన్నెల న్యూస్ తో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నియోజకవర్గ అధ్యక్షులు కొట్టెల కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమాలకు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి పురస్కరించుకొని వినుకొండ నియోజకవర్గంలోని సురేష్ మాల్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పర్యటనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలకి ఘన నివాళులు అర్పించి ఈ ఫైనల్గా వినుకొండ పట్టణంలోనే నియోజకవర్గ అధ్యక్షుడైన కొట్టెల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఘన నివాళులు అర్పించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 5 మండలాల్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. మా కమిటీ ఈరోజు స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు నియోజకవర్గ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నాతో పాటు నా కమిటీ సభ్యులందరికీ ఉద్యమం జైభీములు తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వినుకొండ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల రాజు మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, దేశంలో కొన్ని శక్తులు అంచెలంచెలుగా రాసిన రాజ్యాంగాన్ని తీసివేయాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అంబేద్కర్ వాదులు అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు. భారతదేశ ప్రజానీకానికి మహోన్నతమైన రాజ్యాంగ గ్రంథాన్ని రచించి అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం ఎంతో సంతోషకరంగా ఉందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్నంలోని శివై భవన్లో సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించారు. దేశంలోని పేద, దళిత, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కొరకు, వారి హక్కుల కొరకు భారతదేశంలో నివసించే అన్ని జాతులు, కులాలు, మతాలకు, ప్రజలకు సమాన హక్కులు కల్పించే విధంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయన రచనలు అద్భుతంగా దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయని మారుతి వరప్రసాద్ తెలియజేశారు. ఇంతటితో వెళ్లన సమాప్తం. తిరిగి రేపటి వెళ్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.